యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి గొర్రెలుగా పిలువబడటానికి మనము ఇబ్బంది పడకూడదు, గొర్రెలుగా పిలువబడటానికి మనము నిష్ఠూరపడకూడదు. ఎందుకు అనంటే మనకి కాపరి ఉన్నాడు, మనకి సంరక్షకుడు ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు మనకి ఉన్నాడు. ఒక సైంటిస్ట్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడంట. అన్ని జంతువుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ గొర్రెలను తీసుకున్నాడు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్లో. ఈ గొర్రెలను తీసుకుని ఒక గొర్రెతో విషపూరితమైన పాముతో కరిపించాడంట. ఏమవుద్ది? వెంటనే సాధారణంగా ఏ జంతువైనా చనిపోవాలి, కానీ లేత గొర్రెలకు ఒక మంచి లక్షణం ఉంటుందంట. ఈ పాము కుట్టినప్పుడు 2 రోజులు దాని మొహం వాసిపోయింది, 3వ రోజు చచ్చిపోద్దని అనుకున్నాడు, దాన్ని బయట వదిలేశాడు. కానీ దాని జీవితంలో జరిగినటువంటి మార్పు ఏమిటి అని అంటే, ఈ గొర్రెల లోపల ఉండేటువంటి రక్తము యాంటీవెనం తయారు చేసుకుంటుంది. యాంటీవెనం అంటే విషానికి విరుగుడు లోపల తయారు చేసుకుంటుంది. ఈ 3 రోజులు అది చాలా కష్టపడింది, కానీ 4వ రోజు తిరిగి లేచి దాని ఆహారం అది తినటం మొదలుపెట్టింది, దాని పని అది చేసుకోవటం మొదలుపెట్టింది, తిరిగి మళ్ళీ చెంగు అని నడవటం మొదలుపెట్టింది. దేవుడు మనల్ని గొర్రెలుగా పిలవటానికి ఒక కారణం ఉంది. ఆయన రక్తముతో మనల్ని ప్రోక్షించినప్పుడు, ఆయన రక్తముతో మనల్ని కడిగినప్పుడు, ఆయన దేవుడుగా ఆయన ప్రజగా మనం ఉన్నప్పుడు ఏ అపాయము మనల్ని ముట్టుకోకుండా ఆ రక్తం మనల్ని అలా కాపలా కాస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇంకా నేను మొదటి మాటలోనే ఉన్నాను, యెహోవా నా కాపరి దగ్గర ఉన్నాను. 2వ మాటలోకి వెళ్ళా. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరిగా ఈ గొర్రెల కాపరి ఎట్లా ఉన్నాడంటే, శ్రమసేవకుడైన క్రీస్తు గురించి ఈ మాట రాయబడింది. గొర్రెల కాపరిగా ఇశ్రాయేలులో అనేక మంది కాపరులు ఉన్నారు. దేవుడు ఎంతోమంది ప్రధాన యాజకులను, ప్రవక్తలను, యాజకులను, ఎంతోమంది దేవుని యొక్క సువార్త చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వీరందరూ ఇశ్రాయేలులో చెదిరిపోయిన వారు, ఇశ్రాయేలును సమకూర్చేటువంటి వారు కాదు, ఇశ్రాయేలు కోసం ప్రాణం పెట్టేటువంటి వారు కాదు, ఇశ్రాయేలు కోసం నడిపించేటువంటి వారు కాదు. అందుకనే ఇప్పుడు ఒక కాపరి రాబోతున్నాడు. ఈయన ప్రధాన కాపరి, ఈయన గొప్ప కాపరి. ఈయన కాపరత్వం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆయన తన మందను మేపుతూ తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన